Hey, stop. Strange. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే రియల్లీ నచ్చింది గైస్. ఎందుకంటే రొటీన్ స్టోరీ, రొటీన్ ఫార్మాట్ అయినా కూడా మనని మూవీ చూస్తున్నంతసేపు ఆ ఎగ్జైట్మెంట్ అనేది మాత్రం ఇచ్చిందని చెప్పొచ్చు. లైక్ ఈ మూవీ అయితే ఇంకా ఫైనల్గా మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ టాపిక్స్, ఇంకా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి లైక్ కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరు కలిసి లైక్ ఫ్లైట్లో లైక్ ఒక ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్కి వెళ్ళే క్రమంలో అనుకోకుండా ఫ్లైట్ అనేది క్రాష్ అవుతుంది. క్రాష్ అయినా కూడా ప్రతి ఒక్కరు బతికే ఉంటారు అనమాట. లైక్ ఇంకా వచ్చేస్తే ఆ ఫ్లైట్ అనేది లైక్ ఒక ఫారెస్ట్ ఏరియాలో లైక్ అలా ల్యాండ్ అవుతుంది అనమాట. లైక్ క్రాష్ అవుతుంది. సో ఇంకా వచ్చేస్తే లైక్ అక్కడి నుంచి ఎలా బయటపడదామని వాళ్ళు లైక్ ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. అనుకోకుండా లైక్ ఒక ముసలి వీళ్ళని అటాక్ చేస్తుంది. యాక్చువల్ ముసలి నీటిలోనే ఉంటాయి అనమాట. లైక్ ఎక్కడ చూసినా కానీ ఫారెస్ట్లో కూడా ముసలి వెళ్తూ ఉంటుంది. అది ఒకటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇంకా నేను స్టార్టింగ్ చెప్పినట్టు లైక్ ఈ మూవీ అనేది చూస్తున్నంతసేపు కొంచెం ఎగ్జైట్మెంట్గా, కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది నాకైతే. ఇంకా స్టోరీ అంటే ప్రతి మూవీ లెక్క లైక్ రొటీన్ ఫార్మాటే. లైక్ సముద్రంలో వెంటుంటే లైక్ షార్క్ అటాక్ చేస్తుంది, ఆ స్టోరీ లాగా ఇది కూడా అలాగే, కానీ కొంచెం మనకి చూస్తున్నంతసేపు ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. సో ఇంకా ఎవరైనా ఈ మూవీ వాచ్ చేయాలనుకుంటే ఈ మూవీ ఈ రోజు నుంచే మన అమెజాన్ ప్రైమ్లో ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఫైనల్గా ఈ మూవీకి మరి నువ్వెంత ఇస్తావు భయ్యా రేటింగ్ అంటే నేను 5కి 2.75 ఇస్తా. సో ఫైనల్గా ఇది గైస్ ఇంకా ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.